చాలా ఏళ్లుగా ఇండియాలోని సిటీస్లో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ముఖ్యంగా క్యాబ్స్ విషయంలో రెండు ప్రముఖ సంస్థలదే హవా నడుస్తూ వస్తోంది. అవి ఊబర్ అండ్ ఓలా. అందుకే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో భారతీయులకు మెరుగైన సేవలను అందించే విధానంలో భాగంగా ఒక కొత్త క్యాబ్ సేవలను అందించే మోడల్ని రూపొందించింది. ఎవరైనా సరే క్యాబ్ని బుక్ చేసుకుంటే ఆ వినియోగదారుని వద్దకే, అంటే అతని ఇంటి దగ్గరికే క్యాబ్ వస్తుంది. వాళ్ళ క్యాబ్లో కూర్చోవడం, గమ్యస్థానానికి చేరడం జరుగుతుంది. ఈ మోడల్ అనేది చాలా ప్రయోజనకరంగా ఉండటం, అనేక మంది క్యాబ్ డ్రైవర్స్కి ఉపాధిని కలిగిస్తూ ఉండటంతో చాలా చవకగా క్లిక్ అయినటువంటి సూపర్ హిట్ మోడల్ ఇది. సో ఒకరి దగ్గర ఒక కారు ఉంటే ఇన్వెస్ట్మెంట్గా వాళ్ళు 2-3 కార్లని అదనంగా కొని క్యాబ్స్ని నడపడం అనేది అప్పట్లో స్టార్ట్ అయింది. ఈ పద్ధతి చాలా అద్భుతంగా కూడా నడిచింది. చాలా ఏళ్లుగా భారతదేశంలో ఓలా అండ్ ఊబర్ సంస్థలు క్యాబ్ సేవల రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రారంభంలో ఈ మోడల్ డ్రైవర్లకు అలాగే వినియోగదారులకు చాలా ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ కాలక్రమేణా అనేక సమస్యలు తలెత్తాయి. రాను రాను ఈ సదరు ఊబర్ అండ్ ఓలా కంపెనీల వ్యాపారం పెద్దగా విస్తరిస్తూ వెళ్తున్న కొద్దీ, అనేక ప్రాంతాలకు విస్తరిస్తున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ, అనేక సిటీస్లో వ్యాపారం పెరుగుతున్న కొద్దీ డ్రైవర్స్కి, కంపెనీ మేనేజ్మెంట్కి ఈ రెండు పార్టీల మధ్య కాన్ఫ్లిక్ట్స్ కూడా పెరుగుతూనే వచ్చాయి. డ్రైవర్స్ చాలాసార్లు కన్సర్న్ రైజ్ చేశారు. ఆయా సదరు కంపెనీలు కూడా ఎక్కువ మొత్తంలో కమిషన్ తీసుకుంటున్నారు అని, అంటే డ్రైవర్ నుంచి దాదాపు 25 నుంచి 30% వరకు అధికంగా కమిషన్లు వసూలు చేయబడుతున్నాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా యాప్ బేస్డ్ అల్గోరిథం కూడా తమకు అన్ఫేవర్గా ఉందని, చాలా దూరాలకు కూడా ఒక పర్టిక్యులర్ ఛార్జెస్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుండటంతో డ్రైవర్స్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. డ్రైవర్లకు రక్షణ కూడా కరువవుతోంది. అంతేకాదు, కొందరు వినియోగదారులు ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి రైడ్స్ని బుక్ చేసుకుని తీరా డెస్టినేషన్కి చేరాక మనీ ఇవ్వకుండా దురుసుగా వెళ్ళడంతో అక్కడి నుంచి తిరిగి రావడానికి వేరే రైడ్ బుక్ అవ్వని పరిస్థితుల్లో పెట్రోల్ ఖర్చులు కూడా కిట్టడం లేదని, తమకు చాలామంది చాలా లాస్లో వస్తున్నాయని వాపోయే డ్రైవర్స్ కూడా ఉన్నారు. కార్ తాలూకా ఈఎంఐ కట్టడానికి కూడా తమకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పే డ్రైవర్స్ కూడా ఉన్నారు. ఇంటర్ సిటీ ఆర్ ఇంట్రా సిటీ ఏదైనా కూడా డ్రైవర్స్ చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంతసేపు కంపెనీలు లాభాల కోసం కానీ క్యాబ్ డ్రైవర్స్ వంటి గిగ్ వర్కర్స్ కోసం కాదు అన్నట్లుగా వ్యవస్థ తయారైంది. గిగ్ వర్కర్ల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. డ్రైవర్లు కేవలం ప్లాట్ఫామ్ మీద ఆధారపడిన కార్మికులుగా మాత్రమే మిగిలిపోయారు. వారికి సంస్థలో ఎటువంటి భాగస్వామ్యము లేదు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భారత్ టాక్సీ అనే సహకార, అంటే కోఆపరేటివ్ నమూనాను ముందుకు తెచ్చింది. ఇది కేవలం ఒక ప్రైవేట్ కంపెనీ మాత్రమే కాదు, డ్రైవర్ల యాజమాన్యంలో నడిచేటటువంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఈ క్రూషియల్ సిచ్యువేషన్లో భారత ప్రభుత్వం కోఆపరేటివ్ సంస్థల ద్వారా భారత్ టాక్సీ అనే మోడల్ని ఊబర్ అండ్ ఓలాలకు ప్రత్యామ్నాయంగా తెర మీదకు తెస్తోందని చెప్పాలి. ఇందులో డ్రైవర్స్కు కార్డు ఇస్తారు. ఇలా ఈ ఐడి కార్డ్తో డ్రైవర్స్ జస్ట్ యాప్లో మెంబర్గానే కాకుండా ఈ మొత్తం మోడల్లో మెంబర్గా అవుతాడు. దీని ద్వారా వారు తమ లాభాలను పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇదొక మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సంస్థ. ఈ మోడల్ ద్వారా ఇండియాలో ప్రస్తుతం ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ఓలా, ఊబర్లను వెనక్కి నెట్టి మంచి సేవలను అటు వినియోగదారులకు అలాగే గిగ్ వర్కర్లు అంటే క్యాబ్ డ్రైవర్స్ కూడా అందించి భారత ఆర్థిక వ్యవస్థను ఇది ఎంతవరకు బలపరచగలదు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, భారతదేశంలోనే ప్రప్రథమంగా కోఆపరేటివ్ సొసైటీ, అది కూడా ఇండియాలోనే మొట్టమొదటి నేషనల్ వైడ్గా ఉండే రైడ్ హైలింగ్ మోడల్ ఇది ఒక అనేక రాష్ట్రాల సంయుక్తంగా నడిచే కోఆపరేటివ్ సంస్థ. దాదాపు 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైంది.
అయితే ఇదేదో ఇప్పటికిప్పుడు తెర మీదకు వచ్చింది మాత్రం కాదు. నిజానికి మార్చ్ 2024లోనే మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ ద్వారా పార్లమెంటులో అనౌన్స్ చేశారు. ఈ భారత్ ట్యాక్సీ అనేది ప్రైవేట్ సంస్థల ఆధిపత్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన ఇది. ఇలాంటి మొబిలిటీ ప్లాట్ఫామ్లో డ్రైవర్సే ఓనర్, అంటే డ్రైవర్కే ఓనర్షిప్ అనేది ఉంటుంది. అంటే ఈ భారత్ ట్యాక్సీ ప్లాట్ఫామ్లో డ్రైవర్ కస్టమర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకువెళ్ళటానికి జస్ట్ కాంట్రాక్టర్ చెప్పినట్లుగా కాకుండా వారు ఆ ప్లాట్ఫామ్ తాలూకా మెంబర్స్గా ఉంటారు. అంటే వచ్చే లాభాల మొత్తాన్ని ఆ ప్లాట్ఫామ్లోని మెంబర్కి షేర్ చేస్తారు. ఇదే విధమైన కోఆపరేటివ్ మోడల్ కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశం యొక్క మిల్క్ ఇండస్ట్రీ తాలూకా ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అమూల్ కోఆపరేటివ్ మోడల్ ప్రపంచ స్థాయిలో అమూల్ కోఆపరేటివ్ సంస్థ తనదైన ఘనతను సాధించింది. పాల రంగంలో అమూల్ సాధించిన విజయం ఆధారంగా ప్రస్తుతం ఈ మోడల్ రూపొందించబడింది. ఇక్కడ డ్రైవర్స్ కేవలం కాంట్రాక్టర్లు చెప్పినట్టు మాత్రమే కాదు, వారు సంస్థలో సభ్యులుగా ఉంటారు. ఇలాంటి కోవలోనికే ఇప్పటికే అమూల్, ఇఫ్కో, నాఫెడ్, నాబార్డ్, ఎన్సిఎల్ ఇలాంటి అనేక సహకార సంఘాలు భారత ఆర్థిక మెరుగుదలకు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ జనవరి 26 అంటే జనవరి 2026లోనే భారత్ ట్యాక్సీ దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఇక ఈ భారత్ ట్యాక్సీ ఎందుకంత స్పెషల్ అంటే ఇక్కడ ఈ మోడల్లో బోర్డ్ మెంబర్స్లో 2 ఎన్నికైనటువంటి డ్రైవర్స్ ఉంటారు. వీరు డ్రైవర్స్ తాలూకా ఇష్యూస్ని అడ్రస్ చేస్తారు. అంటే సంస్థ తాలూకా నిర్ణయాల్లో తాము కూడా భాగస్వాములుగా ఉంటారు. తద్వారా డ్రైవర్లకు అనుకూలమైనటువంటి విధానాలు ఖచ్చితంగా రూపొందించబడతాయి. అంటే ఇక్కడ డ్రైవర్ లెడ్ గవర్నెన్స్ అనేది ఉంటుంది. అంటే వారికి నిర్ణయాలను తీసుకునే అధికారం ఉంటుంది, నిర్ణయాధికారం ఉంటుంది. అలాగే అన్ని రాష్ట్రాల కోఆపరేటివ్ సంస్థలు కూడా ఉంటాయి. కాబట్టి వినియోగదారులకు నాణ్యమైనటువంటి సేవలను అందించే వీలు కూడా కలుగుతుంది. ఇక భారత్ ట్యాక్సీ తాలూకా ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇది డిజిటల్ ఇండియా అలాగే నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ మద్దతుతో పనిచేస్తుంది. ఈ మోడల్లో పారదర్శకత అనేది చాలా ప్రస్ఫుటంగా ఉంటుందని చెప్పాలి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇతర ప్లాట్ఫామ్స్ అధిక కమిషన్లు వసూలు చేస్తుంటే భారత్ ట్యాక్సీ రోజుకు సుమారు 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు మాత్రమే సబ్స్క్రిప్షన్ ఫీజు అనేది వసూలు చేసే అవకాశం ఉంది. తక్కువ సబ్స్క్రిప్షన్ ఫీజు ఒక చాలా అద్భుతమైన విషయం అని చెప్పాలి. ఇక ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇక్కడ నో సర్జ్ ప్రైసింగ్, అంటే కొన్ని సమయాల్లో డిమాండ్ పెరిగినప్పుడు ధరలను భారీగా పెంచే సర్జ్ ప్రైసింగ్ విధానం అనేది ఇక్కడ ఉండదు. ప్రభుత్వం ఏ ధరలనైతే నిర్ణయిస్తుందో ఆ ధరలకే సేవలు అనేవి అందుతాయి ప్రజలకి. జనవరి 2026 నుండి ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో ఈ సేవలు అనేవి ఆల్రెడీ మొదలయ్యాయి. అయితే డిసెంబర్ 2026 నాటికి ఈ సేవలను పాన్ ఇండియా అంటే భారతదేశం అంతటా కూడా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్ సమయంలోనే 1.4 lakhs ఆఫ్ డ్రైవర్స్ నమోదు చేసుకున్నారంటే ఇది చాలా చాలా పెద్ద విషయం. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఓలా, ఊబర్ సంస్థలు వేల కోట్ల పెట్టుబడితో నడిపేందుకు ఇన్వెస్ట్ చేశాయి. ప్రస్తుతం భారత్ ట్యాక్సీ 300 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ని మాత్రమే చేస్తోంది. మరి వాటితో ఇది పోటీ పడగలదా అనేది ఒక ప్రశ్న. అమూల్ కూడా ఇలానే చిన్నగానే మొదలయ్యి వటవృక్షంగా మారింది. సో పాజిటివ్గానే ఆలోచిద్దాం. ఇక ప్రస్తుతం మార్కెట్లో కేవలం ఓల్గా, ఊబర్ మాత్రమే కాకుండా ర్యాపిడో వంటి సంస్థలు కూడా దూకుడుగానే మార్కెట్ వాటాని సంపాదిస్తున్నాయి. సో ఎంతవరకు భారత్ ట్యాక్సీ నెగ్గుతుందో చూడాలి. భారత్ ట్యాక్సీ అనేది గిగ్ వర్కర్ అంటే డ్రైవర్స్ తాలూకా ప్రయోజనాలను కాపాడటానికి అలాగే వినియోగదారులకు సరసమైన ధరలకే సేవలను అందజేయటానికి తీసుకువచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ముందడుగు. అమూల్ వంటి సహకార సంస్థల అనుభవంతో, ప్రభుత్వ మౌలిక సదుపాయాల మద్దతుతో ఇది భవిష్యత్తులో దేశీయ రవాణా వ్యవస్థలో ఒక కీలకమైన మార్పును తీసుకురాగలదనే అందరం ఆశిస్తున్నాం, అనుకుంటున్నాం. ఏది ఏమైనా
భారత్ ట్యాక్సీ విజయవంతం అవ్వాలని ఆకాంక్షిద్దాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.